అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మొగలిపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గండి రవికుమార్ ఆధ్వర్యంలో ప్రాయశ్చిత్త పూజలు భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పురుషులు పాల్గొని భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం గండి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ హిందువులు అందరికీ ఆరాధ్య దైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా కూటమి నేతలు రాజకీయాలకు ఉపయోగించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో నాణ్యత లోపిస్తే ఆ నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు కంపెనీపై చర్యలు తీసుకోవాలని, కానీ చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి బీజేపీతో కలిసి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో సిట్తో ఎన్నిసార్లు దర్యాప్తు చేసినప్పటికీ ఫలితం శూన్యమన్నారు. అందుకే సీబీఐతో దర్యాప్తునకు జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు అన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని తిరుపతిలో దర్శనానికి వెళ్లకుండా అడ్డుకోవడం అన్యాయమని ఖండించారు. అన్ని మతాల వారము ఇక్కడ చేరి ప్రాయశ్చిత్త పూజలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి నిరసనకు రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిందన్నారు. సంస్కృతంలో శాశ్వతమైనది అని, ధర్మం అంటే మీకు తెలిసిందే, శాశ్వతమైన ధర్మం అని, సనాతన ధర్మం అంటే. మరి దాన్ని పట్టుకొని రకరకాలుగా మాట్లాడుతున్నారు మరి మేము కొంతమంది నాయకులు. ఇవాళ ఒకటే చెప్తున్నాం, మీకు నిందలు మోపేయడం, అభాండాలు వేసేయడం చాలా ఈజీ. మీకు అంతెందుకు, మనం పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణుడి మీద నీలాపనిధులు వచ్చినప్పుడు మనం చూసాం. సత్రాజిత్ ఎలాంటి నీలాపనిధులు మోపాడు. మరి దాన్ని అలాగే ఈవేళ మీరు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక నింద వేసేసినంత మాత్రాన ఇక్కడ దైవం అని వాళ్ళు చూస్తారు. ఆ నీలాపనిధులు కడుక్కొని ఎలాగైతే శ్రీకృష్ణ భగవానుడు కడుక్కొని బయటకు వచ్చాడో, ఇవాళ మేము అదే కోరుతున్నాం. గవర్నమెంట్ మీ చేతిలో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ మీ చేతిలో ఉంది. వేయండి, సిబిఐ వేయండి. సిట్ ఎందుకు? ఇలాంటి సిట్లు చాలా చూసాం. 2014 నుంచి 19 వరకు సిట్లు చూసాం. 19 నుంచి మా గవర్నమెంట్లో కూడా సిట్లు చూసాం. సిట్ కాదు కదా, వేయండి. మీకు కేంద్ర ప్రభుత్వం మీ ఆధీనంలో ఉంది, మీరు సపోర్ట్తో నిలబడింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం. సిబిఐ ఎంక్వైరీ చేయించండి మీకు నిజంగా ఇది ఉంటే. మరి మా నాయకులు సుబ్బారెడ్డి గారు కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించారు. మరి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నాయకులు ఆయన కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మరి మీకు నిజంగా ఇక్కడ తప్పు జరిగింది అనుకుంటే వేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి. మీరు ఇంత సీనియర్ నాయకులు, ఇంత పెద్ద నాయకులు చెప్పుకుంటున్న మీరు మీ స్పీచ్లో ఎక్కడైనా హైందవ ధర్మం గురించి ఎప్పుడైనా మాట్లాడారండి? ఏదైనా మీటింగ్లో కనీసం మీ నోట భాగవతం కానీ మహాభారత వాక్యాలను ఎప్పుడైనా చూసామండి? మరి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు అన్యమతస్థులు తిరుపతి దేవస్థానం మీదకి అడుగు పెట్టకూడదని.